అవుట్ అయింది అంక్రిష్ రఘువంశీ, కానీ పెవిలియన్ దారి పట్టింది మాత్రం కెమెరన్ గ్రీన్. క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటి ఓ రన్అట్ని మనలో చాలా మంది అసలు చూసే ఉండరు. ఇన్ఫాక్ట్ ఇలాంటి రూల్ ఒకటి ఉందని ఆల్మోస్ట్ ఎవ్వరికీ తెలుసుండదు. నాకైతే నిజంగానే తెలియదు. అవును బాస్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 65 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఈ మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన ప్రతి క్రికెట్ ఫ్యాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అవుట్ అంకుష్ రఘువంశీ అయ్యాడు, పెవిలియన్కి కూడా పయనమయ్యాడు. అంతలోనే బిగ్ ఫిస్ట్, రఘువంశీ కాదు కెమెరన్ గ్రీన్ అవుట్ అని డిక్లేర్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. అలా ఎలా గ్రీన్ని అవుట్ ఇచ్చారని చాలామందికి డౌట్ వచ్చింది. అది ఎలానో ఒక్కో ఫోటో చూపిస్తూ ఇప్పుడు వివరిస్తా బాస్. అసలు రూల్ ఏం చెబుతుందో, రఘువంశీకి అదృష్టం ఎలా కలిసొచ్చిందో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఈ పిక్ చూడని బాస్. ఎస్ఎన్ మలింగ రఘువంశీకి ఓ ఫుల్ లెంత్ బంతి వేశాడు. నాన్ స్ట్రైక్లో కెమెరన్ గ్రీన్ ఉన్నాడు. ఆ బంతిని రఘువంశీ బలంగా స్ట్రేట్ డ్రైవ్ ఆడాడు. అది కాస్త మలింగ షూకి తగిలింది. ఆ సమయంలో ఈ పిక్ చూడండి బాస్, కెమెరన్ గ్రీన్ ఇంకా క్రీజ్లోనే ఉన్నాడు. అలాగే రన్ కోసం పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడే అస్సలైన ట్విస్ట్ వచ్చింది. బంతి మలింగ షూకి తగిలి అక్కడే ఆగిపోయింది. దాన్ని కరెక్ట్గా చూసుకోకుండా రఘువంశీ రన్ కోసం కాల్ చేస్తూ ముందుకు పరిగెత్తాడు. దాంతో గ్రీన్ కూడా క్రీజ్ని వీడాల్సి వచ్చింది. ఈ పిక్లో చూడండి బాస్, గ్రీన్ పరిగెత్తడం ప్రారంభించేశాడు. అంతలోనే రఘువంశీకి అర్థమైంది బంతి అక్కడే ఉందని. దాంతో ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇటు మలింగ బంతిని అందుకొని వికెట్స్ని గిరాటేసేశాడు. గ్రీన్ ఏమో స్ట్రైక్ వైపు పరిగెడుతున్నాడు, రఘువంశీ ఏమో నాన్ స్ట్రైక్ వైపు. రన్అట్ జరిగింది ఏ వైపు? నాన్ స్ట్రైక్ వైపు. మరి ఎవరు రన్అట్ అవ్వాలి? రఘువంశీ. యాక్చువల్గా తనే అవుట్ అయ్యానని పెవిలియన్ దారి పట్టాడు కూడా. బట్ ఇంతలో ఫీల్డ్ ఎంపైర్ వెయిట్ ఈ రన్అట్కి సంబంధించి డిసిషన్ థర్డ్ ఎంపైర్ చెబుతాడు అనేసరికి అసలేం జరుగుతుందో అని రఘువంశీకి అస్సలు అర్థం కాలేదు. యాక్చువల్గా మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఇదే. వారందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ థర్డ్ ఎంపైర్ అవుట్ అయింది రఘువంశీ కాదు కెమెరన్ గ్రీన్ అనేశాడు. దాంతో అంతా ఇదేందయ్యా ఇదే, ఇలాంటిది ఎప్పుడు చూడలేదే అని అనాల్సి వచ్చింది. యాక్చువల్గా దీని వెనుక ఓ లాజిక్ ఉంది, అలాగే ఓ రూల్ కూడా ఉంది. జనరల్గా ఈ పిక్ చూస్తే గ్రీన్ అటువైపు, రఘువంశీ ఇటువైపు పరిగెడుతున్నట్లు కనిపించినా ఎప్పుడైతే ఎసాన్ మెలంగా వికెట్లని గిరాటేశాడో ఆ క్షణంలో రఘువంశీని గ్రీన్ ఇంకా దాటిపోలేదు. అంటే ఇద్దరు బ్యాటర్లలో ఎవరు రన్అట్ అని డిక్లేర్ చేయాలంటే బంతి వికెట్లకి తగిలే సమయానికి ఒకరినొకరు క్రాస్ చేసి ఉండాలి. అలా క్రాస్ అవ్వకపోతే బ్యాటర్ పరిగెడుతుంది ఆపోజిట్ సైడ్ అయినా తనింకా తన పార్ట్నర్ని క్రాస్ చేయలేదు కాబట్టి తనే అవుట్ అవుతాడు. ఈ రూల్ ప్రకారమే రఘువంశీ అవుట్ అని వెళ్ళిపోతున్నా ఆపి క్లియర్గా చెక్ చేసి అవుట్ అయింది నువ్వు కాదు గ్రీన్ అని చెప్పి తనని పెవిలియన్కి పంపించేశారు. ఇలా రఘువంశీకి అదృష్టం కలిసొచ్చి అవకాశం వస్తే పాపం గ్రీన్ దురదృష్టవశాత్తు అవుట్ అయిపోయాడు. ఇది బాస్ ఈ రన్అట్ వెనుకున్న అసలు కథ. మరి బాస్, మీలో ఎంతమందికి ఈ రూల్ గురించి తెలుసు? నాలా మీకు కూడా ఇప్పుడే తెలిస్తే మాత్రం ఎస్ అని కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.